యూస్ చేయటం, ఇక్కడ AGR యూస్ చేయాలనేది. తర్వాత ప్లగిన్స్లో క్లయింట్ అయితే ఏం చేయాలి, సర్వర్ అయితే ఏం చేయాలి, రిపాజిటరీ అయితే ఏం చేయాలి, ఏ ప్లగిన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇనిషియల్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్లగిన్స్ మాత్రమే ఉన్నాయి, మీరు ఇంకా కస్టమైజేషన్స్ ఏం చేయలేదు. బట్ SDK నుంచి రన్ చేయాలంటే ఫస్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ కస్టమైజేషన్స్ ఉన్నా లేకపోయినా ఈ జనరల్ సెట్టింగ్స్ అనేవి కామన్. యూ హ్యావ్ టు చెక్ ఓన్లీ డాట్ సర్వర్ ప్లగిన్స్ ఇన్ సర్వర్ అండ్ డాట్ క్లయింట్ ప్లగిన్స్ ఇన్ క్లయింట్. అది అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ రిపాజిటరీకి ఓన్లీ డాట్ రిపాజిటరీ మాత్రమే సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇది అయిపోయాక ఇది ప్లగిన్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు సర్వర్ రీస్టార్ట్ చేస్తే రీస్టార్ట్ అవుతుంది. సో మనం సర్వర్ రీస్టార్ట్ చేసే ముందు డేటాబేస్ సెటప్ చేసుకున్నాక సర్వర్ రీస్టార్ట్ చేస్తే కరెక్ట్గా వర్క్ అవుతుంది. డేటాబేస్ సెటప్ చేయకుండా సర్వర్ రీస్టార్ట్ చేయడం వల్ల యూజ్ లేదనమాట. సో డేటాబేస్ సెటప్ చేయడానికి మీకు ఆల్రెడీ మనం చూసాం, బట్ ఇక్కడ మనకి ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది డేటాబేస్ సెటప్కి. సో సేమ్ సర్వర్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ యూస్ చేస్తాం. సేమ్ సర్వర్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ యూస్ చేసి సెటప్ చేసేటప్పుడు ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ DB ఇలా వస్తుంది అనమాట. ఫోల్డర్ మనకి జిప్ ఫైల్ పర్చేస్ చేసినప్పుడు ప్రోడక్ట్ని మనకి ప్రోడక్ట్తో పాటు వస్తుంది. ఇక్కడ DB సెటప్ క్లయింట్ అని ఉంటుంది. దాన్ని మేము క్లిక్ చేస్తే DB క్లయింట్ ఇక్కడ కాన్ఫిగరేషన్స్లో మీరు వెళ్తే సర్వర్ డాట్ ప్రాపర్టీస్. సో ఈ సర్వర్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్నే మీరు ఈవెన్ పిమ్ సర్వర్లో యూస్ చేస్తారు, ప్లస్ DB సెటప్ అప్పుడు కూడా యూస్ చేస్తారు. సేమ్ ప్రాపర్టీస్ ఫైల్. ఆ ప్రాపర్టీస్ ఫైల్ని అక్కడ ప్లేస్ చేసి తర్వాత ఇక్కడ డేటాబేస్ అని ఉంటుంది. ఈ డేటాబేస్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు ఒక UI ప్రాంప్ట్ అవుతుంది. ఆ UIలో ఉన్న ఆప్షన్స్ యూస్ చేసుకొని మీరు డేటాబేస్ సెటప్ అనేది చేయొచ్చు అనమాట. సో మీకు ఇక్కడ సర్వర్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ చూపిస్తుంది. తర్వాత ప్రొసీడ్ స్టెప్ అంటే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే ఒకవేళ ఒరకిల్ అయితే ఒరకిల్, లేకపోతే SQL సర్వర్ అయితే SQL సర్వర్. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ప్రొసీడ్ స్టెప్ అంటే ఇది ఇలా చూపిస్తుంది. తర్వాత ప్రొసీడ్ స్టెప్లో ఫినిష్ ఉంటుంది. ఇలా మనకి ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది. తర్వాత ప్రొసీడ్ స్టెప్ కొడితే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం, అది డేటాబేస్ సెటప్ చేస్తుంది. సో ఇవి ప్రాపర్టీస్ సెట్ చేసుకోవాలి. సో సారీ ఇట్స్ గోయింగ్. అది అప్డేట్ చేస్తుందంటే మినిట్. అంటే ఒకవేళ మనకి డేటాబేస్ కనుక లేకపోతే ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది అన్ని డేటాబేస్ సెటప్ క్రియేట్ చేయడానికి, పిమ్ మెయిన్, మాస్టర్, సప్లయర్ అండ్ అదర్. లేదంటే అప్డేట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే వాటిని అప్డేట్ చేసి పెడుతుంది అన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తే ఎలా ఉంది, PIM_main_803 అంటే ఇది ప్రిఫిక్స్, ఇది సఫిక్స్, ఇది మధ్యలో మెయిన్. సో మనం సర్వర్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ ఆఫ్ ఇది చూస్తే మనకి అదే ఉంటుంది. ఇప్పుడు డెస్క్టాప్కి వెళ్ళి ప్రాపర్టీస్ ఫైల్ ఇక్కడ పిమ్, ప్రిఫిక్స్, సఫిక్స్, మధ్యలో డేటాబేస్ ఉంది కదా. సో మీరు డేటాబేస్ సెటప్ చేసేటప్పుడు ఈ సర్వర్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ రిఫరెన్స్ తీసుకొని ఈ ప్రాపర్టీస్ ఫైల్లో ఉండే ప్రాపర్టీస్ని పిక్ చేసుకొని అక్కడ ప్రిఫిక్స్, సఫిక్స్ ప్రకారం మనకి ఇక్కడ డేటాబేస్లో మీకు అది ఇట్లా
డేటాబేస్ స్క్రిప్ట్ మీరు చూసినట్టయితే PIM_supplier_803 అంటుంది. సో మన ప్రాపర్టీస్ ఫైల్లో అదే మనకి ప్రిఫిక్స్, ఇది సఫిక్స్, మధ్యలో ఇక్కడ సప్లయర్ ఉంది కదా, సో ఈ డేటాబేస్ అది క్రియేట్ చేస్తుంది. ఒకవేళ డేటాబేస్ ని మళ్ళీ రన్ చేయటం వల్ల ఆల్రెడీ ఉంటే అప్డేట్ చేస్తుంది, లేదంటే ఈ డేటాబేస్ మనం సర్వర్లో ప్రాపర్టీస్ ప్రకారం మన ఈ ప్రిఫిక్స్ సఫిక్స్ తో ఆ మెయిన్ సప్లయర్ మాస్టర్ అని 3 డేటాబేసెస్ ని అది క్రియేట్ చేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ లో అది సేమ్ ప్రాపర్టీస్ ఫైల్ ని యూస్ చేసుకుంటుంది. ఫినిష్. సో అలా మనం డేటాబేస్ సెటప్ అనేది చేస్తాం. సో మనకి సర్వర్ రీస్టార్ట్ చేసే ముందు డేటాబేస్ సెటప్ చేసుకున్నాక సేమ్ ప్రాపర్టీస్ ఫైల్ సర్వర్లో కూడా పెట్టి సర్వర్ రీస్టార్ట్ చేస్తే మనకు అదే డేటాబేస్ కనెక్ట్ అవుతుంది. సో దట్ మనం టేబుల్స్ మొత్తం ఆ డేటా అనేది మనం యూఐలో చూడటానికి ఈజీగా ఉంటుంది. సో దట్స్ వై వీ హ్యావ్ టు డూ డేటాబేస్ సెటప్ ఫస్ట్, అండ్ అది ప్రీ రిక్విజిట్ ఫర్ స్టార్టింగ్ ద సర్వర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మనం సర్వర్ చేసినాక ఈ కాన్ఫిగరేషన్స్ చేసామంత, ఇప్పుడు ఏంటంటే ఒక కస్టమ్ ప్లగ్ఇన్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో అవుట్ ఆఫ్ ద ఎక్లిప్స్ లో కస్టమ్ ప్లగ్ఇన్ క్రియేట్ చేయడానికి న్యూ ప్లగ్ఇన్ ప్రాజెక్ట్, పేరు ఎలా ఉంటుందంటే సో ఇక్కడ నేను మీకు ఎన్ని ప్లగ్ఇన్స్ అంటే మనకి జనరల్ గా ఈ